మోనికా. ఈ వీడియోలో మనం నిన్న క్లాస్లో చెప్పుకున్న ప్రకారం సెట్ అండ్ నెట్ ఎగ్జామ్ కెమికల్ సైన్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఈ వీడియో మోస్ట్ యూస్ఫుల్గా ఉంటుందండి. PYQs చూద్దాము. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా నుండి PYQs చూసిన తర్వాత మైక్రోస్టేట్స్ డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ టర్మ్ సింబల్ అయిపోయింది. ఎవరైతే చూడలేదో నా వీడియోస్ చూడొచ్చండి. మైక్రోస్టేట్స్ చూద్దాము. తర్వాత అందులో నుండి PYQs కూడా చూద్దాము. ఓకేనా, టర్మ్ సింబల్ PYQs కూడా చూసాం ఇంతకుముందు. ఓకే, క్లాసెస్కి వెళ్ళిపోదాం. మీకు నా వీడియోస్ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విచ్ అయాన్ ఈస్ కలర్లెస్? నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. కలర్స్లో ట్రిక్ విబ్జీ ఆర్ అనే ట్రిక్ చెప్పుకున్నామండి. గ్రీన్ అయితే రెడ్ అని, బ్లూ అయితే ఆరెంజ్ అని, వైలెట్ అయితే ఎల్లో అని, ఎల్లో అయితే వైలెట్, ఈ విధంగా. అది కూడా మనకి PYQsలో వెరీ యూస్ఫుల్. ఎవరైనా నేను క్లాస్ వినకపోతే వినండి. ఓకే, విచ్ అయాన్ ఈస్ కలర్లెస్? ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏ టైటానియం 3+ ఇచ్చారు, క్రోమియం 3+ ఇచ్చారు, ఆప్షన్ సి జింక్ 2+ ఇచ్చారు, ఆప్షన్ డి కాపర్ 2+ ఇచ్చారు. విచ్ అయాన్ ఈస్ కలర్లెస్ అంటున్నారు. ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏలో టైటానియం 3+ ఇచ్చారు. టైటానియం అటామిక్ నెంబర్ ఎంత? 22 కదా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి ఆర్గాన్ 3d2 అండ్ 4s2 అంతే కదా. ఆర్గాన్ 3d2 4s2, దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో రిమూవ్ 3 electrons. ఓకే, ఎందుకంటే టైటానియం 3+ ఇచ్చారు కాబట్టి 4s2లో ఉండే ఒక ఎలక్ట్రాన్, 2 electrons 3d నుండి 1 electron పోగా రిమైనింగ్ ఏముంటుంది? 3d1 ఉంటుంది అంతే కదా. ఆర్గాన్ 3d1 ఉంటుంది 3+ అంటే. ఓకేనా, టైటానియం 3+ కదా. సో ఆర్గాన్ 3d1 ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ రిమూవ్ 2 ఫ్రమ్ 4s, దెన్ రిమూవ్ 1 ఫ్రమ్ 3d అయిపోయాక 3d1 ఉంది ఇక్కడ. ఓకేనా, అయితే దెర్ ఈస్ 1 electron ఇన్ ద d orbital, రైట్? సో ఇట్ కెన్ మూవ్ టు హయ్యర్ ఎనర్జీ d orbital. సో హియర్ dd ట్రాన్సిషన్ ఈజ్ పాసిబుల్. ఓకేనా, ఇక్కడ మనకి 3d1లో కంప్లీట్ ఫిల్ అయ్యలేదు, ఎంటీ ఆర్బిటల్స్ అనేవి ఉన్నవి. ఓకేనా, dd ట్రాన్సిషన్ అనేది ఇక్కడ పాసిబుల్ అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. dd ట్రాన్సిషన్ అనేది పాసిబుల్ అవుతుంది అంటే మనకి కలర్ అపియరెన్స్ అనేది ఉంటుంది. అని అడిగిన క్వశ్చన్ ఏంటి? విచ్ ఈస్ కలర్ లెస్ అని కదా అడిగింది. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. ఆప్షన్ బి వచ్చేసి కాపర్ 2+. కాపర్ అటామిక్ నెంబర్ ఎంత? 29. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా రాస్తాము? కాపర్ ఆర్గాన్ 3d10 4s1 అని రాస్తాము. సో రిమూవ్ 2 electrons ఫ్రమ్ 4s, రిమూవ్ 1 electron ఫ్రమ్ 4s1 అండ్ రిమూవ్ 1 ఫ్రమ్ 3d. ఓకేనా, రిమైనింగ్ ఏం జరుగుతుంది? కాపర్ 2+ 3d9 వస్తుంది. ఓకేనా, 3d9 వస్తుంది. సో దెర్ ఈస్ 1 vacant place in d orbital. So an electron can be excited to higher d orbital. So dd transition is possible here. Okay na, dd అనేది ట్రాన్సిషన్ అనేది ఇక్కడ పాసిబుల్ అవుతుంది. సో dd ట్రాన్సిషన్ అనేది పాసిబుల్ అయితే మనకి కలర్ అపియరెన్స్ ఉంటుంది. సో కలర్ లెస్ అని కదా అడిగింది. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు, జింక్ 2+. అటామిక్ నెంబర్ ఎంత? 30. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా రాస్తాం? ఆర్గాన్ 3d10 4s2. ఓకేనా, రిమూవ్ ఇక్కడ ఏమడుగుందో జింక్ 2+ అంటుంది కాబట్టి రిమూవ్ 2 electrons. ఓకేనా, 2 electrons ఫ్రమ్ 4s ఎలక్ట్రాన్. రిమైనింగ్ ఏముంటుంది? 3d 10 electrons ఉంటాయి. దీలో మనకి 5 ఆర్బిటల్స్ కదా. దీలో మనకి 5 ఆర్బిటల్స్ 1 2 3 4 5. సో 10 electrons కంప్లీట్లీ ఫుల్ అయి ఉన్నాయి. ఓకేనా, కంప్లీట్లీ ఫుల్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే దర్ ఈస్ నో vacant orbital. Okay, there is no empty d orbital of suitable energy for dd transition. Okay na, dd transition ki elanti empty orbitals అనేవి లేవు ఇక్కడ. So therefore zinc 2+ is colorless. Okay na, this is the right answer. Next question కి వెళ్ళిపోదాం. Okay, which ion is colorless అంటే ఆప్షన్ సి is colorless. zinc 2+ అనేది colorless. ఓకేనా, 3d10 వచ్చింది. ఆర్గాన్ 3d10 కాబట్టి vacant orbital అనేది లేదు ఇక్కడ. vacant orbital లేకపోతే dd ట్రాన్సిషన్ అనేది జరగదు కదా. సో dd ట్రాన్సిషన్ లేకపోతే కలర్లెస్. సో జింక్ 2+ అనేది రైట్ ఆన్సర్. ఇది PYQ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, పర్పుల్ కలర్ ఆఫ్ KMnO4 ఈజ్ డ్యూ టు dd ట్రాన్సిషన్. ఆప్షన్ బి లైగండ్ మెటల్ చార్జ్ ట్రాన్స్ఫర్, ఆప్షన్ సి మెటల్ లైగండ్ చార్జ్ ట్రాన్స్ఫర్, ఆప్షన్ డి స్పిన్ పెయిరింగ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చెప్పొచ్చు అందరూ KMnO. ఇది dd ట్రాన్సిషన్ కాదా తెలియాలంటే మనం ఈజీగా ఇక్కడ మెటల్ ఏంటండి? మ్యాంగనీస్ కదా. K అంటే +1. ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోండి. ఇది మ్యాంగనీస్ తెలియదు అనుకుంటే O4 కదా, 4 × -2. సో ఇక్కడ ఏమవుతుంది? -× ప్లస్ పెద్ద సింబల్ కాబట్టి 4 +1 అంటే మొత్తం తీసుకెళ్తే +7 అవుతుంది. ఇక్కడ మ్యాంగనీస్ +7 ఎలక్ట్రానిక్ విన్యాసం రాయండి. రాస్తే మ్యాంగనీస్ అటామిక్ నెంబర్ వచ్చేసి 25, రైట్? సో గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా రాస్తాం మనం? ఆర్గాన్ 3d5 అండ్ 4s2 అంతే కదండి. 4s2 ఇక్కడ నుంచి చూడొచ్చు. టు ఫార్మ్ మ్యాంగనీస్ 7+N. సో రిమూవ్ 2 electrons ఫ్రమ్ 4s అండ్ రిమూవ్ 5 electrons ఫ్రమ్ 3d. ఇప్పుడు ఏం జరుగుతుంది? 3d అనేది 0 అవుతుంది. ఓకేనా, మ్యాంగనీస్ 7+ ఏ విధంగా ఉంటుందండి? ఇక్కడ రాయొచ్చు, మ్యాంగనీస్ 7+ కదా. ఆర్గాన్ 3d 0 అవుతుంది అప్పుడు. ఓకేనా,
7+ కాబట్టి. సో ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే Mn7+ హ్యాస్ నో d ఎలక్ట్రాన్స్. ఓకే, ఎలాంటి d ఎలక్ట్రాన్స్ లేవు, 3Dలో 0 ఉన్నాయి. సో ఇక్కడ dd ట్రాన్సిషన్ అనేది రిక్వైర్స్ అట్లీస్ట్ 1 ఎలక్ట్రాన్ ఇన్ లోయర్ ఎనర్జీ d ఆర్బిటాల్ అండ్ ఎంటీ హయ్యర్ ఎనర్జీ d ఆర్బిటాల్. సో ఇన్ Mn7+ ఏం జరుగుతుంది, లోయర్ d ఆర్బిటాల్ కంటైన్ 0 ఎలక్ట్రాన్స్. ఓకే, దర్ ఈస్ నో ఎలక్ట్రాన్ అవైలబుల్ టు జంప్, దేర్ఫోర్ dd ట్రాన్సిషన్ ఈజ్ ఇంపాసిబుల్. సో ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. why is KMnO4 deep purple? ఇక్కడ చూద్దాము, ఇక్కడ చూడొచ్చు. Look at the ligands. Oxygen atoms have 2 p orbitals containing electrons. Then Mn7+ ion has np orbital that can accept electrons. When visible light is absorbed, an electron moves. సో ఆక్సిజన్ అనేది ఇక్కడ లైగాండ్గా పనిచేస్తుంది మనకి. ఓకేనా, లైగాండ్ టు మ్యాంగనీస్ అనేది ఇక్కడ మెటల్. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ ఈజ్ కాల్డ్ లైగాండ్ టు మెటల్ చార్జ్ ట్రాన్స్ఫర్. ఓకేనా, ఇక్కడ why is the color so intense? There are 2 main types of electronic transition. dd transition here, charge transfer transition here. So usually dd transition is weak, often partly forbidden by selection rules. ఇక్కడ charge transition చూసుకున్నట్లయితే allowed transition and a strong absorption of visible light. Therefore charge transfer transition produce much more intense colors than ordinary dd transition. That's why KMnO4 appears deep purple. Okay na, ఇక్కడ చూడొచ్చు పర్పుల్ కలర్ ఆఫ్ KMnO4 ఈజ్ డ్యూ టు dd ట్రాన్సిషన్ కాదు. dd ట్రాన్సిషన్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 1 ఎలక్ట్రాన్ అయినా ఉండాలి, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, Mn+7 అనేది కంప్లీట్ 0 అవుతుంది, d ఆర్బిటాల్లో కంప్లీట్ 0 అవుతుంది. సో 3D 0 వస్తుంది కాబట్టి ఇది కాదు, dd ట్రాన్సిషన్ కాదు. ఇక్కడ చూడొచ్చు dd ట్రాన్సిషన్ అనేది కాదు, లైగాండ్ మెటల్ ఛార్జ్ ట్రాన్స్ఫర్. ఇక్కడ ఆక్సిజన్ అనేది మెటల్కి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం జరుగుతుంది కాబట్టి లైగాండ్ మెటల్ ఛార్జ్ ట్రాన్స్ఫర్. ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా, దిస్ ఇస్ రైట్ ఆన్సర్. పర్పుల్ కలర్ ఆఫ్ KMnO4 ఈస్ డ్యూ టు లైగాండ్ మెటల్ ఛార్జ్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, కలర్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రా PYQs అయిపోయాయి. మనం నెక్స్ట్ మైక్రోస్టేట్స్ చెప్పుకుందామండి. డెఫినేషన్ చెప్పుకొని దీని ఫార్ములా చెప్పుకొని తర్వాత PYQs కూడా చూద్దాము. మైక్రోస్టేట్స్ మీన్స్ వన్ పాసిబుల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అమాంగ్ అవైలబుల్ ఆర్బిటల్స్ వైల్ అబోయింగ్ పౌలీస్ ప్రిన్సిపల్. ఇక్కడ ఫార్ములా చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫార్ములా నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్ అనే క్వశ్చన్కి ఫార్ములా వచ్చేసి n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై r ఫ్యాక్టోరియల్ n మైనస్ r ఫ్యాక్టోరియల్, వేర్ ఇక్కడ n అంటే టోటల్ స్పిన్ ఆర్బిటల్స్, r అంటే ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఫర్ d ఆర్బిటల్స్. లేదంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఫార్ములా వెరీ ఈజీగా ఉంటుంది. ఇక్కడ m ఫ్యాక్టోరియల్ అంటే మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ m మైనస్ n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని గుర్తుపెట్టుకోండి, ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్. ఇలా అయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూడొచ్చు. దిస్ ఇస్ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ D2 ఇచ్చారనుకోండి, దీనిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, మ్యాక్సిమం 10. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం వచ్చేసి 10 అని రాస్తాం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే m మైనస్ n, మ్యాక్సిమం నుంచి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. D2 ఇచ్చారు కదా, 2 ఇచ్చారు కాబట్టి n ప్లేస్లో 2 ఇస్తాం అనమాట. ఓకేనా, అంతే. దిస్ ఇస్ ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. ఒకసారి క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ చూడొచ్చు, ఎగ్జాంపుల్ D1 ఇచ్చారు. హౌ మెనీ నెంబర్ ఆఫ్ మైక్రోస్టేట్స్? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. D1 అంటే మనం చెప్పుకునే ఫార్ములా ప్రకారం m ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై m మైనస్ n ఫ్యాక్టోరియల్. ఇది ఫార్ములా అండి, అందరూ సైడ్ రాసుకోండి. ఇక్కడ ఏం జరిగింది, మ్యాక్సిమం ఎన్ని, 10 ఫ్యాక్టోరియల్. ఓకేనా, 10 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ మైనస్ 1, D1 కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ n ప్లేస్లో. సో ఇక్కడ ఏం జరిగిందంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, చిన్న రాస్తాను. 10 ఫ్యాక్టోరియల్ 10 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 10 ఇంటూ ఫ్యాక్టోరియల్ అంటే తగ్గించుకుంటూ రావాలి, 9 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. సో 10 మైనస్ 1 అంటే 9 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్. ఈ 9 ఫ్యాక్టోరియల్కి క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏముంది, ఇక్కడ 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 10/1 అంటే 10 కదా ఆన్సర్ వచ్చేసి. సో 10 మైక్రోస్టేట్స్, దిస్ ఇస్ రైట్ ఆన్సర్. ఓకేనా, ఒకవేళ D2 ఇచ్చారు అనుకోండి, ఇక్కడ చూడొచ్చు D2 ఇచ్చారు. D2లో ఏ విధంగా రాస్తాము, ఎన్ని మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ వచ్చేసి 10 కదా Dలో. సో ఫస్ట్ మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ అయింది, ఆ తర్వాత 10 మైనస్ 2 ఎంత, 8 ఫ్యాక్టోరియల్. సో ఇచ్చిన నెంబర్ ఏంటి, 2 ఫ్యాక్టోరియల్. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 10ని 8 ఫ్యాక్టోరియల్ దాకా క్యాన్సిల్ చేయండి. ఓకేనా, 10 ఇంటూ 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా. నెక్స్ట్ 8 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఈ విధంగా రాయొచ్చు కదా. సో ఇక్కడ ఈ 8 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయింది. 10 ఇంటూ 9 ఎంత, 90 బై
2 90/2 ఎంత? 2 2 5 అది. సో 5 9 45. ఆన్సర్ వచ్చేసి 45. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే కదా. మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడమే అండి. m ఫ్యాక్టోరియల్ m మైనస్ n ఫ్యాక్టోరియల్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయడమే.